గురించి ఏమంటారో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక కొండగట్టు అంజనపై పవన్ కళ్యాణ్ భక్తి మనకు తెలుసు. కొండగట్టు అంజన్న అంటే ఆంజనేయ స్వామి అంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి మరి కొణిదెల పవన్ కళ్యాణ్. ఆయనకి తెలంగాణలోని ఈ ఆంజనేయ స్వామి క్షేత్రం అంటే ఆయనకి ఎంతో ప్రీతి. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ టైంలో మరి ఒక సభలో రోడ్ షోలో ఆయన మాట్లాడుతున్నప్పుడు హైపర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నెత్తికి తాకడం జరిగింది. ఆ టైంలో ఆ అంజన్నే నన్ను కాపాడానని ఎన్నోసార్లు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయనకి ఎప్పుడు స్పెషల్ మరి కొండగట్టు అంజన్న రుణం నేను ఎప్పుడు తీర్చుకుంటాను, ఆలయ అభివృద్ధికి నేను తోడ్పడి ఉంటానని ఎన్నికల ముందు ఆయన మరి చెప్పడం జరిగింది. మరి చెప్పిన తర్వాత మరి అన్నమాట నిలబెట్టుకునే విధంగా మరి పవన్ కళ్యాణ్ తన భక్తిని చాటుకున్నట్లుగా టీటీడీ నుంచి 30 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. దీనిలో ఇది మాత్రం పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 30 కోట్ల నిధులతో అంజన్న క్షేత్ర ఆలయానికి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ తన అన్న మాటను నిలబెట్టుకుంటున్నారు. మరి చాలా గ్రేట్. ఒకసారి చదువుదాం. టీటీడీ నుంచి 30 కోట్ల నిధులు మంజూరు, మొక్కు తీర్చుకున్న డిప్యూటీ సీఎం వారాహి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు జనసేనాని. అంజన్న చెంత భక్తుల కోసం అత్యాధునిక వసతులు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకిష్టమైన దైవమైన కొండగట్టు అంజన్నపై ఉన్న భక్తిని చాటుకున్నారు. రాజకీయ ప్రస్థానంలో తన వెన్నంటే ఉండి విజయాలను చేకూర్చిన ఆ క్షేత్ర అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన సిఫార్సు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఏకంగా 30 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.